రివ్యూ ఆఫ్ ద సరికొత్తగా తెలుగు షార్ట్ ఫిలిం స్ట్రీమింగ్ ఇన్ ఈటీవీ విన్ కథాసుధ సిరీస్ లో భాగంగా సరికొత్తగా అంటూ వచ్చిన ఈ షార్ట్ ఫిలిం మరి పేరుకు తగ్గట్టుగా నిజంగానే సరికొత్తగా ఉందా లేదంటే రొటీన్ గా ఉందా అసలు చూడొచ్చా లేదా అనేది ఈ చిన్న వీడియోతో మీకైతే ఒక క్లారిటీ అయితే వచ్చేస్తుంది. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ షార్ట్ ఫిలిం యొక్క స్టోరీ చాలా సింపుల్ గా చెప్పేస్తాను. ఇంట్లో రిటైర్మెంట్ కి దగ్గరగా ఉన్న ఒక మామయ్య ఉంటాడు. ఆయనే మన శుభలేఖ సుధాకర్ గారు. ఆయన పెట్టే టార్చర్ భరించలేక కోడలు విసిగిపోతుంది. ఇక ఇలాగైతే లాభం లేదనేసి తన భర్తకి డైవర్స్ ఇచ్చేసి వెళ్లిపోవాలని వాళ్ళ అమ్మా నాన్నలతో కూడా మాట్లాడేస్తుంది. కట్ చేస్తే అత్తగారు లలిత అయితే ఎంట్రీ ఇస్తుంది. తన కోడలతో కలిసి అత్తయ్య మామయ్య గారికి ఒక గట్టి ప్లానింగ్ అయితే వేస్తుంది. అసలు ఆ ప్లాన్ ఏంటి, దానివల్ల మామయ్యలో ఏమన్నా మార్పు వచ్చిందా లేదా, ఆ తర్వాత ఇంట్లో ఎలాంటి సిచ్యువేషన్స్ క్రియేట్ అయ్యాయి అనేదే ఈ షార్ట్ ఫిలిం యొక్క స్టోరీ. ఫస్ట్ ఆఫ్ ఆల్ స్క్రీన్ మీద క్యారెక్టర్స్ పర్ఫార్మెన్స్ గురించి మాట్లాడాలి. శుభలేఖ సుధాకర్ గారు సింప్లీ సూపర్ అంతే. ఆయన ఏజ్ కు తగ్గట్టు ఒక స్ట్రిక్టెడ్ ఫ్యామిలీ హెడ్ లాగా ఆయన యాక్టింగ్ లో జీవించేశారు. ఆయన స్క్రీన్ మీద కనిపించినంత సేపు ఆ మెచ్యూరిటీ వేరే లెవెల్ కి అయితే వెళ్ళింది. కోడలి క్యారెక్టర్ చేసిన భ్రమరాంబిక కూడా చాలా డీసెంట్ గా యాక్ట్ చేసింది. తన మామయ్య వల్ల పడే ఇబ్బందులను కానివ్వండి, ఆ ఫ్రస్ట్రేషన్ కానివ్వండి చాలా న్యాచురల్ గా చూపించింది. ఇక భర్తగా చేసిన అన్వినీత్, అత్తగా చేసిన రాజశ్రీ నాయర్ కూడా వాళ్ళ పరిధి మేరకు వాళ్ళు బాగానే యాక్ట్ చేశారు. యాక్టర్స్ పరంగా ఎవరు కూడా డిసప్పాయింట్ చేయలేదబ్బా, అందరూ కూడా తమ బెస్ట్ ఇచ్చారు. ఇక అసలు ప్రాబ్లం ఏంటంటే కంటెంట్ బాగున్నా యాక్టర్స్ బాగా చేసినా కూడా నరేషన్ మాత్రం చాలా ఫ్లాట్ గా వెళ్ళిపోయింది. మనం ఆల్రెడీ ఇలాంటి డ్రామాలు చాలా సినిమాల్లో సీరియల్స్ లో చూసేసి ఉన్నాం కాబట్టి అందుకే నెక్స్ట్ ఏం జరుగుతుంది అనేది చాలా ఈజీగా అయితే గెస్ట్ చేసేయచ్చు. ఆ ప్రొసీడింగ్స్ కానీ ఆ రొటీన్ క్లైమాక్స్ కానీ ఎక్కడా కూడా ఎంగేజ్ అయితే చేయలేదు. అరే ఏదో కొత్తగా చూపిస్తారేమో అని ఎక్స్పెక్ట్ చేసినారే అనుకో, అలా నార్మల్ గా వెళ్ళిపోతుంటే కొంచెం డిసప్పాయింట్ అయితే అవుతారు. పైగా ఇందులో కామెడీ వర్కౌట్ చేయడానికి ట్రై చేశారు కానీ అది అస్సలు అయితే వర్కౌట్ అవ్వలేదు. కొన్ని చోట్ల నవ్వుదాం అనుకున్నా అయినా కూడా నవ్వు అయితే రాలేదు. క్లైమాక్స్ వచ్చేసరికి ఒక ఎమోషనల్ టచ్ ఇద్దాం అనుకున్నారు కానీ అది కూడా ఎందుకో స్టోరీకి సరిగ్గా సింక్ అయితే లేకుండా ఫోర్స్డ్ గా పెట్టినట్టయితే అనిపించింది. అంత పెద్ద యాక్టర్ శుభలేఖ సుధాకర్ గారి పర్ఫార్మెన్స్ ఉన్నా కూడా స్క్రిప్ట్ లో డెప్త్ లేకపోవడం వల్ల అది కాస్త వేస్ట్ అయిపోయిందేమో అని నా పర్సనల్ ఫీలింగ్. మేకర్స్ కొంచెం ఎంగేజింగ్ సీన్స్ రాసుకొని ఉంటే బాగుండేది. ఇక టెక్నికల్ వైజ్ గా చెప్పాలంటే ప్రొడక్షన్ వాల్యూస్ అయితే బాగున్నాయి. కెమెరా వర్క్ కానివ్వండి, మ్యూజిక్ కానివ్వండి, ఎడిటింగ్ కానివ్వండి అన్నీ ఓకే, పర్వాలేదనిపించాయి. కాకపోతే డైరెక్టర్ గారి నుంచి గతంలో వచ్చిన షార్ట్ ఫిల్మ్స్ తో కంపేర్ చేస్తే ఇది కొంచెం వీక్ గానే అనిపించింది. నెక్స్ట్ టైం ఆయన ఇంకా కొంచెం స్ట్రాంగ్ కంటెంట్ తో వస్తే బాగుంటుంది అని నా అభిప్రాయం. ఫైనల్ గా ఒక్క మాటలో చెప్పాలంటే ఈ సరికొత్తగా అనే షార్ట్ ఫిలిం అంతగా ఏమైతే ఎంగేజ్ చేయదు. యాక్టర్స్ పర్ఫార్మెన్స్ కోసం టైం ఉంటే, ఓపిక ఉంటే జస్ట్ ఓటీటీనే కాబట్టి ఒకసారి అయితే చూడొచ్చు. ఈటీవీ విన్ లో స్ట్రీమింగ్ అవుతుంది. సో ఈ షార్ట్ ఫిల్మ్ కి నా సైడ్ నుంచి నేను ఇచ్చే రేటింగ్ 2.25. ఎందుకంటే యాక్టింగ్ బాగున్నా కూడా నరేషన్ కానివ్వండి, స్క్రీన్ ప్లే కానివ్వండి అస్సలు ఏం బాగాలేవు. అందుకని ఈ రేటింగ్ ఇస్తున్నా. మరి మీలో ఎవరైనా ఈ షార్ట్ ఫిల్మ్ చూసారా? చూసింటే మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్స్ లో కంపల్సరీగా చెప్పండి. ఇలాంటి సింపుల్ అండ్ జెన్యూన్ రివ్యూస్ కోసం మన ఛానల్ ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.